కేటీఆర్ గారు ఒక నిజం చెప్పారు. కానీ ఎందుకో ఇమడట్లే. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు, తారలు నటిస్తా ఉంటారు. బాగా నటిస్తారు గానీ ఎక్కడో కనెక్ట్ అవ్వరనమాట. అట్లనే సింక్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మాట అంటున్నది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అధినేత ఎంపీ రాహుల్ గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలేంటి అంటే, ఇవాళ మీడియా సమావేశంలో హైదరాబాద్ వేదికగా తుక్కుగూడ వేదికన కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు అని తెలిపారు. అంటే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోతే ఆటోమేటిక్గా వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర చెప్పారన్నారు. ఏ తుక్కుగూడ వేదిక మీద అయితే ఈ తుక్కు మాటలో చెప్పారో అదే వేదికపై దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిని కూర్చోబెట్టుకుని ఒకవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రాజ్యాంగం పట్టుకుని డ్రామా చేసేందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మాస్ సెటైర్ వేశారు. కరెక్టే, ఇక్కడ రాహుల్ గాంధీకి ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు ఇవ్వచ్చు. అలాగే అబద్ధాల విషయంలో కూడా ఆయన మించినోడు లేడు, అది నిజమే. కానీ ఇది కేటీఆర్ చెప్పడాన్ని చాలామంది మరి మీరు చేసింది ఏంటి గతంలో అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు కూడా ఒక పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. మరొక పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో నేతలందరినీ కూడా కలిపేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులుగా పేరుగాంచినటువంటి వ్యక్తులకు కూడా కండువా గప్పి పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. మరి అప్పుడేమైంది రాజ్యాంగం? సో మనం ఒకరికి నీతులు చెప్పాలంటే పాటించాలా. అదర్వైజ్ మనం ఇలాంటి కబుర్లు చెప్పినప్పుడు సూట్ అవ్వదు, సింక్ అవ్వదు.